Okay. So acids, bases, and salts. Now, this is washing soda, Na2CO3. The chemical name of washing soda is Na2CO3. Washing soda, that is Na2CO3, sodium carbonate అంటాం దాన్ని. Sodium carbonate. Sodium carbonate. And now, this Na2CO3 sodium carbonate, the chemical name is Na2CO3 10H2O. Sodium decahydrate is called washing soda. యాక్చువల్గా సోడియం కార్బోనేట్ అంటాము, కానీ దీంట్లో వాటర్ మాలిక్యూల్స్ 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో సోడియం కార్బోనేట్ 10H2O, Na2CO3 10H2O, దీన్ని మనము సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అంటాం. డెకా అంటే ఎంత? డెకా అంటే 10. సోడియం కార్బోనేట్ అంటే Na2CO3, డెకా అంటే 10, హైడ్రేట్ అంటే వాటర్ మాలిక్యూల్స్ ని హైడ్రేట్ అని చెప్పి అంటాం. సో సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ ఈజ్ కాల్డ్, దాన్నే మనం ఏమంటామంటే ఈజ్ కాల్డ్ వాషింగ్ సోడా అంటాం. సింపుల్ గా చెప్పానంటే మీకు కెమికల్ నేమ్ ఇట్లా ఇచ్చారు అనుకోండి, Na2CO3 10H2O, దీన్ని సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్, ఇట్ ఈస్ కాల్డ్ వాషింగ్ సోడా. అండ్ మీకు ఎగ్జామ్ లో Na2CO3 అని ఇచ్చినా కూడా దట్ ఈస్ ఆల్సో వాషింగ్ సోడా అవుతుంది. సో ఇది కెమికల్ నేమ్ ఇది. నెక్స్ట్, anhydrous Na2CO3 is called soda or soda ash. Anhydrous Na2CO3 అంటే హైడ్రోజన్ తొలగించినటువంటి Na2CO3 ఉంది కదా, దీంట్లోంచి హైడ్రోజన్ తొలగించబడితే దీన్ని ఇట్ ఈస్ కాల్డ్, మనము జనరల్ గా సోడా అంటాం. Na2CO3 ఏమంటాము? సోడా అంటాం. ఈజ్ కాల్డ్ సోడా. Na2CO3 10H2O అంటే వాషింగ్ సోడా. Na2CO3 ఈజ్ కాల్డ్ సోడా ఆర్ సోడా యాష్ అంటాం దీన్ని, సోడా యాష్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సోడియం కార్బోనేట్ ఈస్ ప్రిపేర్డ్ బై హీటింగ్ బేకింగ్ సోడా. నేను బేకింగ్ సోడా అనే దానికి సింబల్ చెప్తాను, కెమికల్ నేమ్ చెప్తాను. బేకింగ్ సోడా, బేకింగ్ సోడా ఏంటి? బేకింగ్ సోడా, ఎస్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, ఓకేనా? దాన్ని లేదా సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటాం. అయితే ఈ సోడియం కార్బోనేట్ అనేది, సోడా అనేదాన్ని, సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా అనేది ఈజ్ ప్రిపేర్డ్ బై ఎట్లా ప్రిపేర్ చేస్తాము? ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ ఆఫ్ బేకింగ్ సోడా. అంటే బేకింగ్ సోడాను అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ ని హీట్ చేస్తే మనకు సోడియం కార్బోనేట్ వస్తుంది. హీటింగ్ ఆఫ్ బేకింగ్ సోడా. సో ఇక్కడ బేకింగ్ సోడాని హీట్ చేయడం అంటే, బేకింగ్ సోడా కెమికల్ నేమ్ ఏంటంటే NaHCO3. సో దీన్ని మనం ఇక్కడ హీటింగ్ సింబల్, ఇది హీట్ అన్నట్టు, హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తే దీన్ని వేడి చేసినప్పుడు మనకు ఏం ఏర్పడతాయంటే ప్రోడక్ట్స్ Na2CO3 ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2O. సో ఇక్కడ ఏర్పడ్డది ఏంటంటే మనకి Na2CO3 అనేది ఏంటన్నట్టు సోడియం కార్బోనేట్ అన్నట్టు. ఇదేంటి? సోడియం కార్బోనేట్ ని ఈ విధంగా ప్రిపేర్ చేస్తాం.
సోడియం కార్బోనేట్ ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ ఆఫ్ మనకేంటిది అది బేకింగ్ సోడా. బేకింగ్ సోడా దీన్ని ఇప్పుడు రియాక్షన్ బ్యాలెన్స్ చేయమన్నాడు అనుకోండి, ఇటు సోడియంలు ఒక్కటి ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి, సో ఇక్కడ 2 తీసుకుందాం. మరి అప్పుడు ఇటు హైడ్రోజన్లు 2 అవుతాయి, ఇక్కడ హైడ్రోజన్ 2 ఉన్నాయి, ఓకే ఇట్స్ ఓకే. ఇటు కార్బన్లు 2 ఉన్నాయి, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, దట్ ఈజ్ ఓకే, 2 బ్యాలెన్స్ అయినాయి. ఇక్కడ 2 into 3 ఆక్సిజన్ ఎన్ని అవుతాయి, 2 3 జా 6 అవుతాయి, 6 అవుతాయి. ఇక్కడ ఆక్సిజన్ ఇక్కడ 3 + 2 5 1 6, సో ఇక్కడ 6 అవుతాయి. సో ఈ విధంగా మనకు మొత్తం ఎన్ని అవుతాయి అంటే బ్యాలెన్స్ అవుతాయి. ఇట్లా ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ రాసుకోండి. నోట్ చేసుకోండి. ఓకే, recrystallization of sodium carbonate gives washing soda. రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అంటే సోడియం కార్బోనేట్ కు వాటర్ కలిపామనుకోండి, దాన్ని రీక్రిస్టలైజేషన్ అంటాం. రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్, రీక్రిస్టలైజేషన్ ఆఫ్ sodium carbonate gives washing soda. అంటే సోడియం కార్బోనేట్ ని రీక్రిస్టలైజేషన్ చేయడం అంటే మనము వాటర్ యాడ్ చేసినప్పుడు అదేమవుతుంది అంటే వాషింగ్ సోడా ఫామ్ అవుతుంది, గివ్స్ వాషింగ్ సోడా. సో దాని కెమికల్ ఈక్వేషన్ ఏంటంటే Na2CO3 ప్లస్ దానికి H2O వాటర్ యాడ్ చేశాను గివ్స్, అప్పుడు ఏం ఏర్పడుతుందంటే Na2CO3 వాషింగ్ సోడా ఏర్పడుతుంది అన్నాను. వాషింగ్ సోడా సింబల్ చెప్పండి, కెమికల్ నేమ్ వాషింగ్ సోడా చెప్పండి. వాషింగ్ Na2CO3 అదే వాషింగ్ సోడా ఏమవుతుంది, వాషింగ్ సోడా అంటే ఏం చెప్పాను అంటే Na2CO3 అంటే జస్ట్ సోడా, ఇది సోడియం కార్బోనేట్. వాషింగ్ సోడా అంటే బట్టల సోడా, ఇది జస్ట్ కెమికల్ నేమ్ ఇక్కడ Na2CO3. ఇంకొకటి ఫస్ట్ పాయింట్ లో రాయించాను, వాషింగ్ సోడా కెమికల్ నేమ్ ఏంటి 10H2O. వాషింగ్ సోడా అంటే వాటర్ హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్ ని మనము వాషింగ్ సోడా అంటాం, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ చేయండి, Na2 ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, బ్యాలెన్స్ అయింది సోడియంలో. ఇక కార్బన్ వచ్చేసి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, బ్యాలెన్స్ అయింది, ఓకే. ఇక్కడ ఆక్సిజన్లు 3 ఉన్నాయి, మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 10 వచ్చాయి. అంటే మనకి Na2CO3 10H2O అంటే వాషింగ్ సోడా, సో 10 వచ్చాయి. అంటే ఇక్కడ మనము ఇక్కడ 3 ఉన్నాయి, మరి ఇక్కడ హైడ్రోజన్లు 2 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని వచ్చాయి హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 10 2 20 ఉన్నాయి. సో అప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ ఒక 10 పెట్టామనుకున్నాం, 10 2 20 అవుతుంది. ఆక్సిజన్లు ఇక్కడ 10 అయినాయి, సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ 10 13 ఉన్నాయి. 13 అంటే ఇక ఇక్కడ 10 ఆక్సిజన్లు, ఇక్కడ 3 ఆక్సిజన్ 13 అయినాయి, ఓకేనా. బ్యాలెన్స్ అయింది, ఇప్పుడు బ్యాలెన్స్ చేసాం, ఓకేనా. ఈ విధంగా బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి Na2CO3 ఈజ్ బేసిక్ సాల్ట్. నేను చెప్పాను సోడియం కార్బోనేట్ అనేది ఏం సాల్ట్ అని చెప్పాను, బేసిక్ సాల్ట్. ఇది బేసిక్ సాల్ట్. అండ్ అక్వైస్ సొల్యూషన్ ఈజ్, ఇది బేసిక్ అయినప్పుడు అక్వైస్ సొల్యూషన్ ఏమవుతుంది, దాన్ని ఏమంటాము, అక్వైస్ సొల్యూషన్ బేసిక్ సొల్యూషన్ ఏమంటాం దాన్ని. అండ్ అక్వైస్ సొల్యూషన్ ఈజ్
నో అక్వైజ్ సొల్యూషన్ ఏమంటాం? ద బేసిక్ అక్వైజ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఆల్కలైన్. ఏమంటాము? ఆల్కలైన్ సొల్యూషన్ లేదా ఆల్కలీ సొల్యూషన్ అంటాం. ఆల్కలైన్. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ యూజెస్ చెప్తాను. నెక్స్ట్ వాషింగ్ సోడా యూజెస్. It is used in glass, soap and paper industry. మనకు వాషింగ్ సోడాను ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ సోడియం కార్బోనేట్ అనేదాన్ని, సోడియం కార్బోనేట్ NH2 ఇట్ ఈస్ యూజ్డ్ వాషింగ్ సోడాని Na2CO3 ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ గ్లాస్ ఇండస్ట్రీలో అండ్ సోప్ ఇండస్ట్రీ సబ్బుల తయారీలో అండ్ పేపర్ ఇండస్ట్రీ పేపర్ తయారీలో కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ కాంపౌండ్స్ సచ్ as బోరాక్స్, కాస్టిక్ సోడా ఎట్సెట్రా. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? Na2CO3ని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బోరాక్స్. అంటే బోరాక్స్ అనే దాన్ని మనము గ్లాస్ కి సంబంధించిన దాంట్లో మనం బోరాక్స్ తయారీ లోపల దీన్ని యూజ్ చేస్తాం. ప్రిపరేషన్ ఆఫ్ బోరాక్స్. నెక్స్ట్ సచ్ as బోరాక్స్ అన్నారు అంటే కాంపౌండ్ సచ్ as బోరాక్స్, కాస్టిక్ సోడా సింబల్ ఏంటి చెప్పండి ఎవరన్నా? కాస్టిక్ సోడా ఎట్సెట్రా నిన్న రాసుకున్నారు. కాస్టిక్ సోడా NaOH కరెక్ట్. సో కాస్టిక్ సోడా ప్రిపరేషన్ లో సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపరేషన్ లో కూడా దీన్ని యూజ్ చేస్తాం, బోరాక్స్ ప్రిపరేషన్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. మనము ఈ సబ్బులు ఉంటాయి కదా, రిన్ సోప్స్, ఇవన్నీ ఎందుకు కలుపుతాం? బట్టలు ఉతకడానికి. వాటర్ కు డైరెక్ట్ ఉతికితే పోతుందా? మురికి పోతుందా? హార్డ్నెస్ పోతుందా? పోదు కదా. సో దానికి మనము ఈ సబ్బులను కలిపి బట్టలు ఉతికితే పర్మనెంట్ హార్డ్నెస్ అనేది రిమూవ్ అవుతాయి. హార్డ్నెస్ రిమూవ్ అయ్యి ఆ బట్టలు అనేవి శుభ్రపడతాయి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ యొక్క పర్మనెంట్ హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయబడతాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్. మనము క్లీన్ చేయడానికి, దేన్నైనా క్లీన్ చేయడానికి అంటే క్లాత్స్ కానీ ఇంకా వేటినైనా వెసల్స్ కానీ శుభ్రం చేసుకోవడానికి కానీ డొమెస్టిక్ పర్పస్ ఎన్నో పర్పస్లలో యూజ్ చేస్తాం. క్లీనింగ్ పర్పస్ లో యూజ్ చేస్తాం. యూజ్డ్ యాజ్ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్. Note that these are the uses. నెక్స్ట్ జిప్సమ్. ఈ వాషింగ్ సోడా కంప్లీట్ అయిపోయింది, మీకు దీని మీద ఒక అవగాహన వచ్చింది. సో డెఫినెట్ గా వీటి నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏ ఒక్క పాయింట్ కూడా వదిలిపెట్టకుండా చదువుకోండి. పాలిసెట్ లో మంచి ర్యాంక్ వస్తే IIIT బాసరా ఇస్తారట. IIIT బాసరా కూడా ఇప్పుడు డైరెక్ట్ ఇవ్వరట, ఎందుకంటే కరోనా టైంలో మామూలుగా పాస్ చేశారు కదా. సో మీకు పాలిసెట్ ఎంట్రన్స్ బట్టే IIIT బాసరాలో ఇస్తారట. నెక్స్ట్ MJB కూడా పడ్డది. MJB అనేది ఒకటి May 31 దాకా ఉంది. మహాత్మా జ్యోతిబా పూలే ఇంటర్మీడియట్
అప్లై చేసుకోండి. అది కూడా TSRJC రెసిడెన్షియల్ కాలేజ్ అది కూడా అప్లై చేసుకోండి. సో అన్నిటికీ సేమ్ ప్రిపరేషన్ ఉంటుంది. రద్దు చేయమంటారా? ప్రియాంక ఓకేనా? నేను చెప్పినవి ఇప్పుడు నోటిఫికేషన్స్ చెప్పినవి వినపడ్డాయా అందరికి? పాలిసెట్ MJB వినపడ్డదా? MJB ఓకే. TSRJC కూడా ఉంది. నెక్స్ట్ జిప్సమ్. ఈ జిప్సమ్ తయారీలో కూడా జిప్సమ్ అనేది మనము ఎట్లా తయారు చేస్తాం? GYPSUM జిప్సమ్. దీన్ని మనకు ఏమంటామంటే CaSO4 కాల్షియం సల్ఫేట్ 2H2O అంటాం జిప్సమ్ని. అండ్ ఇంకొకటి ఏం చెప్తామంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము? విగ్రహాల తయారు. ఎస్, విగ్రహాల తయారీలో వినాయకులు వచ్చినప్పుడు మనం బాగా వినబడతాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్. సో దీని సింబల్ వచ్చేసి CaSO4 half 1/2 H2O అని చెప్పి అంటాము. ఆర్ దీన్నే ఇంకో సింబల్ ఏమంటామంటే CaSO4 2CaSO4 నెక్స్ట్ H2O అంటాం. H2O. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో నెక్స్ట్ ఇప్పుడు దీని మీద టాపిక్ చెప్తే కంపల్సరీ క్వశ్చన్ ఇది. సో మనం ఇక్కడ జిప్సమ్ అనేది కాల్షియం డైసల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ ఈజ్ కాల్డ్ జిప్సమ్. మీరు దాని పేరులోనే ఉంది కాల్షియం సల్ఫేట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉంటే దీన్ని ఏమంటామంటే 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటామంటే డైహైడ్రేట్ అనాలి. ఓకేనా? హైడ్రేట్ అంటే వాటర్ మాలిక్యూల్. సో ఇక్కడ కాల్షియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ తర్వాత ఏం రాయాలి? డైహైడ్రేట్ DIHYDRATE డైహైడ్రేట్. దీన్ని మనం ఏమంటాం చెప్పండి? ఈజ్ కాల్డ్ జిప్సమ్ అంటాం. జిప్సమ్. నెక్స్ట్ ఇట్స్ ఫార్ములా. దీని ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. జిప్సమ్ ఫార్ములా. ఇట్స్ ఫార్ములా ఈజ్ CaSO4 2H2O. ఇది జిప్సమ్ ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ కాల్షియం సల్ఫేట్. ఇక్కడ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. హెమీ అంటే హెమిస్పియర్ అంటే మీకు తెలుసు కదా, గోళాన్ని ఫుల్ అంటాం. సో హెమిస్పియర్ అంటే ఏంటి? హాఫ్ అన్నట్టు. హాఫ్ అన్నట్టు అంటే ఇక్కడ హాఫ్ అని ఉంది. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఈజ్ కాల్డ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. ఓకేనా? ఇట్స్ ఫార్ములా ఏమంటామంటే CaSO4 half H2O అనొచ్చు, లేదంటే ఆ half H2O అనేది ఈ 2 అనేది ఇటు మల్టిప్లై అయితే 2CaSO4 ఇక్కడ జస్ట్ H2O వస్తుంది. ఇట్లా రాసినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే, ఇట్లా రాసినా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే. ఓకేనా? సో రాసుకోండి. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. హెమీ అంటే హాఫ్ అన్నట్టు. హెమీహైడ్రేట్ ఈజ్ కాల్డ్, మనం దాన్ని ఏమంటాము? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నెక్స్ట్ ఇట్స్ ఫార్ములా ఈజ్, దీని ఫార్ములా ఏంటంటే ఇట్స్ ఫార్ములా ఈజ్
CaSO4 half H2O ఆర్ ఇంకొక ఫార్ములా ఏం చెప్పచ్చు అని చెప్పాను, ఈ హాఫ్ అనేది ఇటు ఇంటూ అవుతుంది అనుకోండి, 2CaSO4 జస్ట్ H2O, 2CaSO4 ఇక్కడ H2O, ఇదైనా కూడా అదే ఫార్ములా. నెక్స్ట్ థర్డ్ పాయింట్, హీటింగ్ ఆఫ్ జిప్సమ్ ఎట్ 373 degree Kelvin loses water molecules partly to give plaster of Paris. మనము జిప్సమ్ ని హీట్ చేసామనుకోండి 373 degree Kelvin దగ్గర జిప్సమ్ ని హీట్ చేస్తే అదేం చేస్తుంది అంటే వాటర్ మాలిక్యూల్స్ ని తీసేసి పార్షియల్ గా తీసేసి మనకేమి ఇస్తుంది అంటే టు గివ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎట్లా తయారవుతుంది, జిప్సమ్ ని 373 degree Kelvin దగ్గర హీట్ చేయాలి. హీట్ చేస్తే వాటర్ మాలిక్యూల్స్ ని లూజ్ చేసుకొని రిమూవ్ చేసి ఇట్ గివ్స్ ఏమిస్తుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారవుతుంది. సో ఇప్పుడు అదే రాస్తున్నాం, దాని ఫార్ములా కూడా రాస్తాను. హీటింగ్ ఆఫ్ అంటే కెమికల్ ఈక్వేషన్ కూడా రాసుకోవాలి. హీటింగ్ ఆఫ్ జిప్సమ్ GYPSUM ఎట్ 373 degree Kelvin లూజెస్ ఏం తీసేస్తుంది దాంట్లోంచి వాటర్ మాలిక్యూల్స్. ఆ జిప్సమ్ లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ మాలిక్యూల్స్ పోతాయి. వాటర్ మాలిక్యూల్స్ పార్షియల్లీ, కొన్ని వాటర్ మాలిక్యూల్స్ పోయి పార్షియల్లీ to give ఏమిస్తాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇస్తారు. ఫస్ట్ నేను జిప్సమ్ సింబల్ రాస్తున్నాను. జిప్సమ్ కెమికల్ నేమ్ చెప్పండి, CaSO4 జిప్సమ్ చెప్పండి 2H2O. సో దీన్ని మనము హీటింగ్ సింబల్ వచ్చేసి ఇట్లా డెల్టా రాయాలి. ఇది హీట్ చేస్తున్నాము, జిప్సమ్ ని హీట్ చేస్తున్నాం. ఎన్ని డిగ్రీ కెల్విన్ దగ్గర 373 degree Kelvin దగ్గర హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే CaSO4 నెక్స్ట్ హాఫ్ H2O, అంటే మనకి ఇక్కడ తయారైంది ఏంది, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారైంది. ప్లస్ ఏం రిమూవ్ చేస్తుందని చెప్పాము ఇక్కడ, లూజింగ్ వాటర్ మాలిక్యూల్స్ రిమూవ్ చేస్తుంది. వాటర్ మాలిక్యూల్స్ ఎంత అంటే 1.5 వాటర్ మాలిక్యూల్స్ రిమూవ్ అయినాయి. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కాల్షియం ఒక్కటి ఉంది, ఇక్కడ కాల్షియం ఒక్కటి ఉంది, బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్లు 4 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. 2O అంటే 2 అంటే 4 + 2 ఎంత 6. మరి ఇటువైపు ఆక్సిజన్ చూద్దాం, హాఫ్ ఉన్నాయి, ఇక్కడ హాఫ్ ఆక్సిజన్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4.5. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి 1.5. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి 1.5. ఇప్పుడు ఆక్సిజన్ చెప్పండి, ఇక్కడ 4, ఇక్కడ హాఫ్, 4.5 + 1.5, 4.5 + 1.5 ఎంత అవుతుంది? ఇప్పుడు వస్తాయి కొద్దిగా, అప్పుడప్పుడు సిగ్నల్ ప్రాబ్లం వల్ల అట్లా అవుతుంది, కానీ వస్తాయండి, నో ప్రాబ్లం. సో 4.5 + 1.5 ఎంత అవుతుంది? ఆక్సిజన్ ఎన్ని అవుతాయి టోటల్ చేయండి. 5.5. 4.5 + 6. ఇటు చూడండి, ఇటు 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్లు ఉన్నాయి, అంటే ఎంత 4 + 2 6. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 6 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ లో 6 ఆక్సిజన్లు ఉన్నాయి. ఓకే, కాల్షియంలు కూడా బ్యాలెన్స్ అయినాయి. నెక్స్ట్ సల్ఫర్లు చూద్దాం. ఇక్కడ ఒక సల్ఫర్ ఉంది, ఇక్కడ ఒక సల్ఫర్ ఉంది, బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ హైడ్రోజన్స్ చూడండి, ఇటు 2 4 హైడ్రోజన్
హైడ్రోజన్ ఉన్నాయి. ఇక్కడ టూ ఇక్కడ టూ ఇక్కడ టూ ఇక్కడ హాఫ్ ఇది అంటే హాఫ్ ఇంటూ టూ ఇది అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ 1.5 ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి అంటే 3.5 ఇంటూ ఇది మొత్తం ఎన్నైతే ఇక్కడ చూడండి హాఫ్ ఇంటూ 2 ఓకేనా హాఫ్ ఇంటూ 2 అంటే 1 అన్నట్టు 1 హైడ్రోజన్ అన్నట్టు 2 హాఫ్లు కలిసిన ఎంత అవుతుంది 1 హైడ్రోజన్ ఇక్కడ 2 హైడ్రోజన్లు 1.5 ఉన్నాయి అంటే 3/2 ఇంటూ 2 ఎంత 3/2 ఇంటూ 2 అంటే 1.5 అంటే 3/2 కదా 3/2 ఇంటూ 2 3 కదా ఇప్పుడు ఇక్కడ 1.5 అంటే 3/2 3/2 ఇంటూ ఇవి 2 హైడ్రోజన్ అంటే 2 గెట్స్ క్యాన్సల్ అయితే 3 అవుతాయి ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ హాఫ్ ఇంటూ 2 ఇక్కడ హాఫ్ ఇంటూ 2 అంటే ఇక్కడ 2 గెట్స్ క్యాన్సల్ అయితే 1 అవుతాయి 3 + 1 4 అవుతాయి రైట్ హ్యాండ్ సైడ్ 4 హైడ్రోజన్లు ఇటు చూడండి 2 ఇంటూ 2 4 ఓకేనా 2 2 జా 4 అంటే 4 అయిపోయింది ఇటు 4 ఇటు 4 ఓకేనా అర్థమైందా ఫాలో అయినారా ఓకే ఓకే రబ్ చేస్తున్నాను రబ్ చేయమంటారా ఓకే plaster of Paris plaster of Paris CaSO4 half H2O or 2CaSO4 H2O సో ఇది రాసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది రాసిన తర్వాత ఇట్లా ఫామ్ అయింది కదా నెక్స్ట్ హీటింగ్ ఆఫ్ జిప్సమ్ above 393 Kelvin form anhydrous calcium sulfate అట దాన్నే మనము డెడ్ బాండ్ అంటాం డెడ్ బాండ్ కాల్షియం సల్ఫేట్ అంటాం అంటే జిప్సమ్ ని 373 దగ్గర హీట్ చేస్తేనేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫామ్ అవుతుంది ఇంకా ఎక్కువ టెంపరేచర్ రేట్ చేసి 393 డిగ్రీ కెల్విన్ దగ్గర మనము హీట్ చేసామనుకోండి అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే అన్హైడ్రస్ కాల్షియం సల్ఫేట్ అన్హైడ్రస్ కాల్షియం సల్ఫేట్ అంటే ఆ జిప్సమ్ లోపల వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తొలగించబడితే దాన్ని అన్హైడ్రస్ అంటాం అన్హైడ్రేటెడ్ అంటే అర్థమైంది వాటర్ రిమూవ్ చేయబడ్డది సో వాటర్ రిమూవ్ చేయబడ్డ కాల్షియం సల్ఫేట్ ని మనం ఏమంటామంటే CaSO4 ఫామ్ అవుతుంది దాన్నే మనం ఏమంటామంటే డెడ్ బర్న్ట్ CaSO4 అని కూడా అంటాం ఓకేనా సో ఇది ఒక పాయింట్ రాసుకోండి హీటింగ్ ఆఫ్ జిప్సమ్ above 393 ఇప్పుడు 373 డిగ్రీ కెల్విన్ దగ్గరనే అయితేనేమో మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫామ్ అవుతుంది 393 కెల్విన్ అబౌవ్ హీట్ చేస్తే ఫామ్ అన్హైడ్రస్ ఫామ్ వాటర్ ఉంటుంది H2O అనే వాటర్ ఉంటుంది సో అదేమవుతుంది రిమూవ్ చేయబడుతుంది ఫామ్ అన్హైడ్రస్ CaSO4 అంటే ఆ వాటర్ రిమూవ్ చేయబడితే ఏం మిగులుతుంది ఓన్లీ CaSO4 ఉంటుంది దాన్ని మనము ఈజ్ నోన్ యాజ్ ఏమంటాం కానీ డెడ్ బర్న్ట్ అంటే కాల్చబడినటువంటి డెడ్ బర్న్ట్ CaSO4 కాల్షియం సల్ఫేట్ అని చెప్పి దాన్ని అంటాం ఓకేనా ఇది ఒక పాయింట్ రాసుకోండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1 ఫార్ములా యూనిట్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కంటైన్స్ half H2O or 2 formula units of CaSO4 share 1 molecule H2O చెప్పారా 1 ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లోపల ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి చెప్పు 1 ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లోపల ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి వాటర్
ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఇక్కడ 1 అనొద్దు, ఇక్కడ H2Oలో ఎన్ని ఉన్నాయి? ఈ మొత్తం ఫార్ములాలో హాఫ్ ఉన్నాయి. ఓకేనా? వాటర్లో ఎన్ని ఉన్నాయి? హాఫ్ అన్నట్టు. అదే మనము 2 మాలిక్యూల్స్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకున్నాం, 2 మాలిక్యూల్స్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ తీసుకున్నాం అనుకున్నాం. 2 మాలిక్యూల్స్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? వాటర్ మాలిక్యూల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎంత అంటాం దీన్ని? ముందు ఏం లేదు కదా, అంటే ఎంత అన్నట్టు ఇక్కడ 1 అన్నట్టు. సో అదే అడిగితే ఆ పాయింట్ రాస్తున్నా. ఎవ్రీ పాయింట్ మీకు అర్థమయ్యేందుకు కోసం రాయించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి పాయింట్ రాస్తేనే మనం పాలిసెట్ కానీ ఏదైనా ఎంట్రన్స్ అదవుతాం. సో రాసుకోండి. 1 ఫార్ములా యూనిట్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ contains 1 formula unit of plaster of Paris లోపల ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి? హాఫ్ H2O లేదా 2 కాల్షియం సల్ఫేట్. 2 ఫార్ములా అంటే ఇక్కడ 2 CaSO4 2 ఫార్ములా. ఈ ఫార్ములా తీసుకుందాం. 2 ఫార్ములా యూనిట్స్ ఆఫ్ CaSO4 కంటైన్స్ CaSO4 లేదా షేడ్స్ అనొచ్చు, కంటైన్స్ అనొచ్చు లేదా షేడ్స్. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి 2 CaSO4 H2Oలో? 1 వాటర్ మాలిక్యూల్. 1 మాలిక్యూల్ ఆఫ్ H2O. 1 మాలిక్యూల్ ఆఫ్ H2O. నెక్స్ట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆన్ మిక్సింగ్ విత్ వాటర్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను వాటర్ కలిపామనుకుందాం. సెట్స్ ఇంటూ హార్డ్ సాలిడ్ మాస్ ఆఫ్ జిప్సమ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను మనం వాటర్ కలిపినప్పుడు ఆ వాటర్ ఏమవుతుందంటే ఆ తయారైన పేస్ట్ ఉంటుంది కదా, అది హార్డ్ సాలిడ్ గట్టిగా ఉన్నటువంటి ఒక పేస్ట్ గా తయారవుతుంది. ఆ యొక్క హార్డ్ సాలిడ్ మాస్ ని మనం ఏమంటామంటే జిప్సమ్. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని వాటర్ కు బాగా కలిపినప్పుడు ఒక మనకేం ఫామ్ అవుతుంది? హార్డ్ సాలిడ్ మాస్, గట్టి జిప్సమ్ అనేది తయారవుతుంది. జిప్సమ్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము? తెలుసా ఎవరికైనా? జిప్సమ్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఏ ఇండస్ట్రీలో? పేపర్ అంటే జిప్సమ్ అనేది మనకు బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్ ఉంటాయి కదా, సిమెంట్ ఇండస్ట్రీ లోపల, సిమెంట్ తయారీ లోపల యూజ్ చేస్తాం మనం జిప్సమ్ని. ఓకేనా? జిప్సమ్ దేనికి కలుపుతాం అంటే సిమెంట్కి కలుపుతాం. కలిపి టు ఇంక్రీజ్ ద ఇనిషియల్ సెట్టింగ్ టైం, అంటే దాన్ని గట్టి పడుతుంది. మనం సిమెంట్ అనేది గట్టి పడడం కోసం దేన్ని కలుపుతాం మనం? జిప్సమ్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆన్ మిక్సింగ్ with water, setting into hard solid mass of gypsum. అంటే మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి వాటర్ కలిపితే హార్డ్ సాలిడ్ మాస్ ఆఫ్ జిప్సమ్ తయారవుతుంది. సో ఇది సింబాలికల్లీ కెమికల్ CaSO4 హాఫ్ H2O. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో దీనికి ఏం కలపాలి మనము? వాటర్ కలపాలి. 1.5 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ కలుపుతున్నాం ఇక్కడ. కలిపినప్పుడు ఇది ఏం తయారవుతుందట? జిప్సమ్ తయారవుతుంది. జిప్సమ్ సింబాలికల్ ఏంటి? CaSO4 2H2O. దీన్ని జిప్సమ్ అంటాం. ఓకేనా? సో మీరు బ్యాలెన్స్ కూడా అవుతుంది. ఇక్కడ 1.5 H2O అని రాసుకోండి. ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి? 1.5 H2O ఇటు కలిపాం. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి వాటర్ కలిపితే హార్డ్ సాలిడ్ మాస్ ఆఫ్ జిప్సమ్ తయారవుతుంది. సో నెక్స్ట్ యూజెస్.
సబ్జెక్ట్ అన్న ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. బోర్డు మీద రైటింగ్ అర్థమవుతుందా అందరికి? ఏమన్నా చిక్కురాత లాగుందా? రైటింగ్ ఇంకా కొద్దిగా అర్థమవుతాడు రాయన్న. ఓకే, సో నోట్ చేసుకున్నారా? యూజెస్ చెప్తాను. యూజెస్ రబ్ చేయనా? ఈ జిప్సము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడ యూజ్ అవుతాయి? సో దీనికి యూజెస్ వచ్చేసి రెండు యూజెస్ ఉన్నాయి. సో plaster of Paris is used by doctors for supporting fractured bones, for making toys, statues, etc. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, మీరు ఎప్పుడన్నా డాక్టర్స్, ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిమెంట్ పట్టి వేస్తారు, చూశారు ఎప్పుడన్నా? బోన్స్ అతుక్కోవడం కోసం మన చేతికేసే తెల్ల పట్టీలు ఉంటాయి చూసారా? బోన్స్ క్రాక్ ఇచ్చినప్పుడు ఆ సిమెంట్ పట్టీ లోపల మనకు ఉండేది ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది. ఓకేనా? ఆ దాంట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏం చేస్తారంటే బోన్స్, ఫ్రాక్చర్డ్ బోన్స్ సపోర్ట్ చేసేటందుకు కోసం, గట్టిదనం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని యూజ్ చేస్తారు డాక్టర్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంకెక్కడ అంటే బొమ్మల తయారీలో యూజ్ అవుతాయి, మేకింగ్ టాయ్స్, అట్లాగే స్టాచ్యూస్, విగ్రహాలు. ఇప్పుడు గణపతి నవరాత్రులు అయినప్పుడు, దేవి నవరాత్రులు అయినప్పుడు, దుర్గామ్మవారి నవరాత్రుల్లో విగ్రహాలు తయారవుతాయి చూసారా? ఆ విగ్రహాల తయారీలో కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని యూజ్ చేస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్డ్ బై డాక్టర్స్ for supporting fractures, for supporting fractured bones. బోన్స్ ఫ్రాక్చర్ అయితే కదా, వాటిని సపోర్ట్ చేసేందుకు పట్టీలు వేస్తారు. ఆ పట్టీలలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడ అంటే ఫర్ మేకింగ్ టాయ్స్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి టాయ్స్ కూడా తయారైతాయి. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తుంటే చూస్తారు, సిమెంట్ పెద్ద పెద్ద విగ్రహాలు, శ్రీరాముడి, కృష్ణుడి విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేసినాయి, కింద పడితే ముక్కలు అవుతాయి కూడా, చూసారా ఎప్పుడైనా? అండ్ స్టాచ్యూస్, మన గణపతి విగ్రహాలు, ఇవన్నీ విగ్రహాలు కూడా తయారయ్యేటివి, స్టాచ్యూస్ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి, ఎట్సెట్రా. సెకండ్ వచ్చేసి జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏమో అక్కడ యూజ్ అవుతుంది, మరి జిప్సమ్ ఎక్కడ యూజ్ చేస్తాము? ఈజ్ యాడెడ్ టు సిమెంట్. సిమెంట్కి యాడ్ చేస్తాం. జిప్సమ్ దేనికి యాడ్ చేస్తాం? సిమెంట్కి. సిమెంట్ టు ఇంక్రీజ్ ద ఇనిషియల్ సెట్టింగ్ టైం. అంటే ఆ సెట్టింగ్ అంటే సెట్ చేయడానికి, గట్టిగా పట్టుకోవడానికి దాన్ని జిప్సమ్ను యాడ్ చేస్తారు. సిమెంట్ కలిపినప్పుడు పట్టుకోదు కదా, దానికి కొద్దిగా గట్టిదనం కోసం ఏం చేస్తారంటే, గట్టిదనం కోసం సిమెంట్కు దేన్ని కలుపుతారు? టు ఇంక్రీజ్ ద ఇనిషియల్ సెట్టింగ్ టైం. సో లాస్ట్ ఒకటి ఇవాళ చెప్పేస్తే యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్ ఒకటి వాటర్ క్రిస్టలైజేషన్ అనేది చెప్తాను. సో విత్ దిస్ ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. మీరు రికార్డ్స్ కూడా ఉన్నాయి, బుక్ కూడా చదువుకోండి, ఇంకెక్కువ మంది జాయిన్ అయ్యే ప్రయత్నం కూడా చేయండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ లాస్ట్ చెప్తున్నాను, రబ్ చేయమంటారా? ఇది వాటర్ క్రిస్టలైజేషన్. దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ లెసన్. మీరు టెక్స్ట్ బుక్స్ కూడా బాగా చదవండి. వాటర్ క్రిస్టలైజేషన్. సో వాటర్ క్రిస్టలైజేషన్ అంటే ద ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ రాసుకోండి. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ద ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్ ఈజ్ కాల్డ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. అంటే ఒక వన్ మాలిక్యూల్,
వన్ ఫార్ములా సాల్ట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లోపల ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ ద నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ ద వన్ ఫార్ములా సాల్ట్ మాలిక్యూల్. వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్ ఈస్ కాల్డ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని చెప్పి అంటాం. ద డెఫినేషన్ ఫస్ట్ నోట్ డౌన్. అంటే దాని మీద ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ద ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ water molecules present in one formula of salt, one formula unit of salt. అంటే ఒక 1 యూనిట్ సాల్ట్ మాలిక్యూల్ తీసుకుందాం అనుకుందాం. 1 ఫార్ములా యూనిట్ సాల్ట్ తీసుకుంటే, 1 ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటే దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. సాల్ట్ ఈస్ కాల్డ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. సో ఇప్పుడు నేను ఫస్ట్ రాస్తున్న ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఒక సాల్ట్, 1 ఫార్ములా సాల్ట్ మాలిక్యూల్, 1 ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్ మాలిక్యూల్ తీసుకుంటాం, సాల్ట్ తీసుకుంటాం, 1 ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్. నెక్స్ట్ దీంట్లో ఇక్కడ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, ఈ ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఈ సాల్ట్ మాలిక్యూల్లో, సాల్ట్ 1 ఫార్ములాలో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అది వాటర్ క్రిస్టలైజేషన్ అంటాం. అది ఇక్కడ రాస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ నేమ్, ఆ సాల్ట్ పేరేంటి, మనం తీసుకున్న సాల్ట్ పేరేంటి అది ఇక్కడ రాస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ CuSO4 5H2O అనేది ఒక సాల్ట్ తీసుకున్నాం. ఈ CuSO4 కాపర్ సల్ఫేట్ 5H2O అనేది దిస్ ఇస్ ఏ సాల్ట్. ఈ సాల్ట్ లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి చెప్పండి. వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 ఉన్నాయి. సో ఇక్కడ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అనగానే మీరు 5 అని చెప్పి రాయాలి. అక్కడ మీకు ఎగ్జామ్ లో వస్తుంది వాటర్ క్రిస్టలైజేషన్ ప్రజెంట్ ఇన్ దిస్ సాల్ట్ మాలిక్యూల్ అంటే ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి దీనిలో? 5 ఉన్నాయి. సో వాటర్ క్రిస్టలైజేషన్ ఎంత దీన్ని? 5. నెక్స్ట్ దీని యొక్క పేరు ఏంటంటే నేమ్ ఆఫ్ దిస్ సాల్ట్ ఈజ్ బ్లూ విట్రియాల్. ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ Na2CO3 సోడియం కార్బోనేట్ 10H2O అనుంది. దీని వాటర్ క్రిస్టలైజేషన్ ఎంత? 10 అంతే. ఇక్కడ 10 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, 10. సో దిస్ నేమ్ ఈజ్, దీని నేమ్ ఏం చెప్పండి? Na2CO3 10H2O అని ఏమంటాం? సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అంటాం, లేదా దాన్ని జస్ట్ సింపుల్గా ఏమనాలి? వాషింగ్ సోడా అంటాం దీన్ని. ఓకేనా, రాసుకోలేదా ఇంతకుముందు మనం? ఓకే. నెక్స్ట్ థర్డ్ది CaSO4 2H2O. CaSO4 2H2O దీని వాటర్ క్రిస్టలైజేషన్ ఎంత? 2. దీని నేమ్ ఏంటి? CaSO4 2H2O అంటే దీనికి వచ్చేసి మనము ఏమనొచ్చు అంటే దీన్ని జిప్సమ్ అని కూడా అనొచ్చు దీన్ని. ఓకేనా, 2CaSO4 2H దీన్ని అదనొచ్చు, దీన్ని జిప్సమ్ అని కూడా అంటాం మనం. ఓకేనా, ఇక్కడ ఇచ్చాను కదా మీకు, రాయించాను కదా నేను, జిప్సమ్ అని రాసుకోండి. జిప్సమ్. ఇక్కడ CaSO4 2H2O అనేది జిప్సమ్. నెక్స్ట్
ఇవన్నీ సాల్ట్సే జిప్సమ్ ఇస్ సాల్టే, ఇవన్నీ కూడా సాల్ట్సే, వాషింగ్ సోడా సాల్టే. నెక్స్ట్ CaSO4 half H2O. దీని యొక్క వాటర్ క్రిస్టలైజేషన్ ఎంత? హాఫ్. వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి? హాఫ్ ఉన్నాయి. దీనిది హాఫ్. సో దీని పేరేమంటాం? వాట్ ఈస్ ద నేమ్? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఎస్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, MgSO4 7H2O, మెగ్నీషియం సల్ఫేట్ అని తీసుకుంటాం, 7H2O. సో వాటర్ క్రిస్టలైజేషన్ దీని ఎంత? 7. దీని నేమ్ వచ్చేసి CuSO4 5H2O బ్లూ విట్రియాల్ అంటాం, MgSO4 7H2O వైట్ విట్రియాల్ అంటాం. వైట్ విట్రియాల్. ఓకే, సో వైట్ విట్రియాల్ నోట్ చేసుకున్నారా? ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 2 పాయింట్స్ 3 పాయింట్స్ ఉన్నాయి, రాయిస్తాను. సో అయిపోతుంది. సబ్జెక్ట్ Next, salts containing water of crystallization seems to be dry. అంటే సాల్ట్స్ లోపల కంటైనింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ సీమ్స్ టు బి డ్రై అంటే ఇప్పుడు మనం తీసుకున్న సాల్ట్స్ లో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఉంటే అవన్నీ కూడా డ్రై క్రిస్టల్స్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు జిప్సమ్ అనేది డ్రైగానే ఉంటుంది, బ్లూ విట్రియాల్ డ్రైగానే ఉంటుంది, వాషింగ్ సోడా డ్రై. అంటే డ్రై అంటే ఏంటి? ఎండినట్టుగా. అంటే సాల్ట్స్ కంటైనింగ్, నోట్ చేసుకోండి పాయింట్, సాల్ట్స్ కంటైనింగ్ వాటర్ క్రిస్టలైజేషన్ అంటే వాటికి వాటర్ క్రిస్టలైజేషన్ ఉంటే ఆ సాల్ట్స్ కి కంటైనింగ్ వాటర్ క్రిస్టలైజేషన్, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ సీమ్స్ టు బి డ్రై. సీమ్స్ టు బి, అవి ఎట్లా కనిపిస్తాయట? సీమ్స్ టు బి డ్రై, DRY, డ్రై. నెక్స్ట్ పాయింట్, the process of loss of water of crystallization on the hydrated salts is efflorescence and solids are called efflorescent solids. అంటే ఇంత మనము ఈ ప్రాసెస్ లోపల ఈ వాటర్ క్రిస్టలైజేషన్ అనేది ఉంది కదా, ద ప్రాసెస్ ఆఫ్ లాస్ ఆఫ్ వాటర్ క్రిస్టలైజేషన్ ఆన్ ద హైడ్రేటెడ్ సాల్ట్స్. ఇప్పుడు ఈ హైడ్రేటెడ్ సాల్ట్స్ నుంచి వాటర్ క్రిస్టలైజేషన్ అంటే వాటర్ క్రిస్టలైజేషన్, వాటర్ మొత్తం ఏదైతే ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయో అన్ని మాలిక్యూల్స్ సాల్ట్స్ నుంచి తీసేసామనుకో, దాన్ని ఏమంటామంటే హైడ్రేటెడ్ సాల్ట్స్ ఈజ్ ఎఫ్లోరెసెన్స్ అంటాం. అండ్ సాలిడ్స్ ఆర్ కాల్డ్ ఎఫ్లోరెసెంట్ సాలిడ్స్. అక్కడ ఏర్పడ్డ వాటిని ఏమంటాం అంటే ఎఫ్లోరెసెంట్ సాలిడ్స్ అంటాం. ఇప్పుడు CuSO4 5H2O ఉంది, దాంట్లో వాటర్ క్రిస్టలైజేషన్ ఎంత? CuSO4 5H2Oలో వాటర్ క్రిస్టలైజేషన్ ఎంత? 5. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే వాటర్ క్రిస్టలైజేషన్ ఆఫ్ ది ఆన్ ద హైడ్రేటెడ్ సాల్ట్స్, అక్కడ ఉన్న హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటే హైడ్రేటెడ్ అంటే అర్థం ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ క్రిస్టలైజేషన్ 5 ఉన్నాయి కదా, ఆ 5 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ని మనము లూజ్ చేసాం, తీసేసాం అనుకో, అక్కడ మిగిలేదేంటి? CuSO4 5H2Oలో 5H2O తీసేసాం అనుకోండి, ఏముంటుంది అక్కడ? CuSO4 ఉంటాయి. ఆ CuSO4 ఏంటంటే ఎఫ్లోరెసెన్స్ అంటాము. అండ్ సాలిడ్స్ ఆర్ కాల్డ్ ఎఫ్లోరెసెంట్ సాలిడ్స్. అక్కడ మిగిలిన CuSO4 సాలిడ్ ఏమంటామంటే ఎఫ్లోరెసెంట్ సాలిడ్ అని చెప్పి అంటాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్ రాసుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, లాస్ ఆఫ్
వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఎన్ని మాలిక్యూల్స్ వాటర్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేస్తే లాస్ అయితే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఆన్ ద హైడ్రేటెడ్ హైడ్రేటెడ్ అంటే ఏంటి? వాటర్ మాలిక్యూల్స్ అన్నట్టు. హైడ్రేటెడ్ సాల్ట్స్, ఆ హైడ్రేటెడ్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో CuSO4 అంటే హైడ్రేటెడ్ సాల్ట్ అన్నట్టు అది. అవి తీసేస్తే వాటిని ఏమంటామంటే మనము ఎఫ్లోరసెన్స్ అంటాం. EFF ఈజ్ వాటిని EFF LO RESCE NCE అండ్ సాలిడ్స్, అక్కడ ఏర్పడ్డ సాలిడ్స్ ని ఆర్ కాల్డ్ ఎఫ్లోరసెంట్ సాలిడ్స్. EFF LO RESCE ENT ఎఫ్లోరసెంట్ సాలిడ్స్. ఓకే బద్రి, చిన్నగా జస్ట్ డిస్టర్బ్ రాకుండా చూసుకో బద్రి. ఒక చిన్నగా అక్కడ స్క్రీన్ పోతుంది మధ్య మధ్యలో, సో కొద్దిగా రాకుండా చూసుకో. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ద బ్లూ కలర్డ్ కాపర్ సల్ఫేట్ CuSO4 బ్లూ విట్రియాల్ అంటే ఏమన్నా మనము CuSO4 అది ఏ కలర్ లో ఉంటుందంటే బ్లూ కలర్ లో ఉంటుంది. ఆ కాపర్ సల్ఫేట్ అనేది ఆన్ హీటింగ్ లూజెస్ బ్లూ కలర్, అది హీట్ చేసినప్పుడు బ్లూ కలర్ లూజ్ అవుతుంది, పోతుంది. అండ్ బికమ్స్ వైట్, అప్పుడు ఏమవుతుంది? అది ఆ బ్లూ కలర్ పోయి వైట్ అయిపోతుంది. సో దిస్ వైట్ అన్హైడ్రస్ CuSO4 వెన్ ట్రీట్ విత్ వాటర్ రీగెయిన్ ఇట్స్ బ్లూ కలర్. ఆ వైట్ కలర్ లో ఉండేది ఏంటంటే దాంట్లోంచి ఆ వైట్ కలర్ అన్హైడ్రస్ CuSO4 అంటే మనము CuSO4 బ్లూ కలర్ లో ఉంటుంది. దాన్ని హీట్ చేసినప్పుడు దాంట్లోంచి ఏమవుతుందంటే బ్లూ కలర్ అనేది మనకు డిసప్పియర్ అవుతుంది. ఆ బ్లూ కలర్ పోయి అక్కడ ఏం ఏర్పడుతుంది అంటే వైట్ అనేది వస్తుంది. ఆ వైట్ కలర్ లో ఏది ఉంటుంది అంటే CuSO4 అనేది వైట్ కలర్ లో ఉంటుంది, CuSO4 అనేది బ్లూ కలర్ లో ఉంటుంది. సో CuSO4 హీట్ చేసినప్పుడు ఆ బ్లూ కలర్ పోయి వైట్ కలర్ వస్తుంది. ఆ CuSO4 లో ఉంటుంది. ఆ CuSO4 ని మళ్ళీ మనము వాటర్ తోటి ట్రీట్ చేసామనుకుందాం అంటే ఇఫ్ వి రియాక్ట్ విత్ వాటర్ అగైన్ CuSO4 వి గెట్ అగైన్ దట్ సేమ్ కలర్. మళ్ళీ ఏ కలర్ వస్తుంది? CuSO4 బ్లూ కలర్ వస్తుంది. సో దట్ ఈస్ ద లాస్ట్ పాయింట్, రాసుకోండి. ద బ్లూ కలర్డ్ అంటే దాన్నే బ్లూ విట్రియాల్ అంటాం. ద బ్లూ కలర్డ్ కాపర్ సల్ఫేట్ ఏ కలర్ లో ఉంటుంది అని కూడా ఎగ్జామ్ లో రావచ్చు. కాపర్ సల్ఫేట్ ఏ కలర్ లో ఉంటుంది? బ్లూ కలర్ లో ఉంటుంది. కాపర్ సల్ఫేట్ CuSO4 5H2O ఇది బ్లూ కలర్ లో ఉంటుంది. బ్లూ కలర్ అది ఇచ్చారు. ఆన్ హీటింగ్, దీన్ని మనం హీట్ చేస్తే, వేడి చేసినప్పుడు ఆన్ హీటింగ్ లూజెస్ ఏం పోతుంది? బ్లూ కలర్ పోయి ఇదే కలర్ లోకి మారుతుంది. అండ్ బికమ్స్ వైట్ కలర్ లోకి మారుతుంది. సో మళ్ళీ ఏం చేయొచ్చు మనం దాన్ని? ఈ వైట్ కలర్ లో ఉన్నటువంటి, ఇప్పుడు వాటర్ పోయింది, దాంట్లో హీట్ చేసినప్పుడు డిసపియర్ అయ్యింది, వాటర్ మాలిక్యూల్స్ అన్ని ఎవాపరేట్ అయిపోతాయి. సో అది వైట్ లోకి మారింది. అప్పుడు వైట్ కలర్ లోకి మారిన దిస్ వైట్ అన్హైడ్రస్ అనగానే మీరు వేరే ఏమనుకోవద్దు, ANHYDROUS. అన్హైడ్రస్ అంటే ఏం తెలుసా? ఏం చెప్పండి? అన్హైడ్రస్ అంటే వాటర్ మాలిక్యూల్స్ రిమూవ్ అయిన తర్వాత అన్హైడ్రస్ అంటాం. వాటర్ లేనటువంటి CuSO4 అది ఏ కలర్ లో ఉంటుంది? వైట్ కలర్ లో ఉంటుంది. ద వైట్ అన్హైడ్రస్ CuSO4 వెన్ ట్రీట్ విత్ మళ్ళీ ట్రీట్ అంటే ఏంటి? రియాక్షన్ చేసినప్పుడు ట్రీట్ విత్ వాటర్
రీగెయిన్. రీగెయిన్ అంటే ఏంటి? మళ్ళీ పొందుతుంది. ఏ కలర్ పొందుతుంది మళ్ళీ? రీగెయిన్ ఇట్స్ బ్లూ కలర్. మళ్ళీ వాటర్ కలిసినప్పుడు అది బ్లూ కలర్లోకి మారిపోతుంది. రీగెయిన్ ఇట్స్ బ్లూ కలర్. సో విత్ దిస్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ సో మీరు దీనిలో పాయింట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత మ్యాథమెటిక్స్లో ఒక చాప్టర్ తీసుకుంటాం. ఓకేనా? అందరికి అర్థమైందా? లెసన్ అర్థమైందా? ఓకే. సో బాగా ప్రిపేర్ కండి. టెక్స్ట్ బుక్ చదవండి. ఏదైనా ఒక గైడ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రియాంక ఏమన్నా డౌట్సా? గీతాంజలి వింటుందా నీ పక్కకు? ప్రియాంక మరి? మీ అక్కయ్య ప్రియాంకనా? అక్కయ్య పేరు ప్రియాంకనా? ఓహో, నేను రోజు ప్రియాంక అని ఉంటే ప్రియాంక అని అనుకుంటా. ఓకే ఓకే. గీతాంజలి వెరీ గుడ్, బాగా చదువుతున్నావు, చదువుకో, బాగా చదువు. ఓకే ఓకే. ప్రతి పాయింట్ క్యాచ్ చేయండి. అందరూ రవళి మీరు అందరూ కూడా చదవండి. రోజు రెగ్యులర్గా జాయిన్ అండి. ఇంకెక్కువ మందిని జాయిన్ కమ్మని చెప్పండి. ఓకే. సో క్లాస్ నెక్స్ట్ టుమారో అగైన్ మళ్ళీ మార్నింగ్ 9:30 క్లాస్ ఉంటుంది. టుమారో మార్నింగ్ 9:30 క్లాస్ ఉంటుంది. ఓకేనా? రవళి ఎంజేబీ అప్లై చేయండి. ఇది వెళ్ళి పొద్దున్నే ఎంజేబీ ఉంది కదా, మహాత్మా జ్యోతి బాబులే. మిగతా వాళ్ళు కూడా అందరు అప్లై చేసుకోండి. ఏ ఆపర్చునిటీ ఉంటే అది అప్లై చేయండి. మీరు అందరు డైలమాలో ఉండకండి. మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో అది డిసైడ్ చేసుకొని ఒకసారి తీసుకోవాలి, దాన్ని బాగా చదవాలి. తీసుకొని మళ్ళీ అయ్యో అది మాకు వస్తలే అని బాధపడద్దు. బాధపడేది ఏం లేదు, నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. ఓకేనా? ఎంపీసీ తీసుకుంటే ఎంపీసీ తీసుకోండి, బైపీసీ అనే వాళ్ళు బైపీసీ తీసుకోండి, మీ ఇష్టం. అది మ్యాథమెటిక్స్ తోటి సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఓకే రావాలి, రేపు వెళ్ళి అప్లై చేస్తారు కదా. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. క్లాస్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ 3 o'clockకి బ్యాంకింగ్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అర్థమెటిక్ అవి చెప్తున్నాను, మెంటల్ ఎబిలిటీ. నాగప్రవళిక మిగతా వాళ్ళకు కూడా అందరికి చెప్పండి, అది కూడా యూజ్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ కూడా చెప్తాను నేను. మధ్యాహ్నం 3 o'clock ఉంటుంది క్లాస్. ఓకేనా? రవళి జాయిన్ అవుతావు కదా మళ్ళీ? రవళి మీరందరూ మిగతా వాళ్ళు కూడా అందరు బ్యాంకింగ్ అవి ప్రిపేర్ అవుతుంటే మీకు ఖాళీ టైం లోపల నాలెడ్జ్ పెరుగుతుంది, రేపు ఈజీ అవుతుంది ఏదైనా కూడా. ఓకే ఓకే రైట్. గీతాంజలి నువ్వు కూడా జాయిన్, అందరు జాయిన్ కండి. గీతాంజలి, రోహిత్ వింటావా? ఓకే రోహిత్ వింటావా? జాయిన్ అవుతావా? ఓకే 3 o'clock ఉంటుంది క్లాసు, నేను మెసేజ్ పంపిస్తాను గ్రూప్లో. ఓకే ఓకే రైట్, బాయ్ బాయ్.